ఈ కథలు ప్రేక్షకులకు స్వాగతం. మాఘపురాణంలో మాఘస్నానం చేయడం వలన గంధర్వునికి పులిముఖం పోయి సుందర రూపం రావడం విన్నాము కదా. ఈరోజు గురుపుత్రికకు వైధవ్యం తొలగి సుమంగలి అవడం గురించి తెలుసుకుందాం. మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. మంగళదాయిని సర్వమంగళ. మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వముఖ బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యమును పొందింది అని శివుడు పార్వతీదేవితో పలికెను. పార్వతీదేవియు, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘస్నానమున పాప విముక్తి పొందిన విధానమేమి? వివరంగా చెప్పమనగా శివుడిలా పలికెను. దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందాకరమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇలాంటి కుమార్తెకు ఎవరికి ఇచ్చి వివాహం చేయవలెనని అతడు విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసము గురువును పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రును వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వానిపై వాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జలసంచారం చేయు జలప్రాణులు విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా ఉండెను. కోకిల గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్పిన మాటలకు పలుకుచుండెను. ఎత్తైన చెట్లతో కమ్మబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయి, మనస్సు సంచారం లేని ఈ ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనమున నీకును నాకును నచ్చినది. మనిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదము. ఆలసించక నా కడకు రమ్ము అని అతన్ని మోహంతో పిలిచింది. సుమిత్రుడు, మంచిదానా, నీవిట్లా అనకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహం కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరులము. నీవు మన్మథవశురాలివై ఇట్లా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపం చేసిన మనమిరువురము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సుమిదలు, దర్భలు మున్నగు వానిని కొనిపోవుదును. రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగులించుకొనక సుఖపడక నేనింటికి రాను. నేనిచ్చటినే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరం వల్లను. ఇచ్చటనే ఈ శరీరంను విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్ఠూరముగా మన్మథావేశంతో మాటలాడెను.
సుమిత్రుడు ఏమి చేయవలనో తెలియని స్థితిలో ఉండెను. చివరికతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిరువురు పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథ శయ్యను తీర్చుకొని తర్వాత సమిధిలో మున్నగు వానిని తీసుకొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లు ఉన్నావు, మధుర ఆహారమును తిని విశ్రాంతి పొందుము అని లోనికి పంపెను. ఆమె అట్లేనని లోనికేగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములు అనుభవించవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యమును కలిగనేమి, ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్ల సుదేవుడు అతని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతమునకు వచ్చెను. సుదేవుని రోదనను చూసి అతని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమి చెప్పుమని కోరెను. నీ దుఃఖమును పోగొట్టేనని ధైర్యం చెప్పెను. సుదేవుడు తన దుఃఖమునకు కారణము చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్యా పుత్రికలను చూసి క్షణకాలం ధ్యానయోగం పొంది పలికెను. సుదేవా, వినుము. నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారినై చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి అయిన ఈమె తన జారుల మాటలు విని తన భర్తను వధించెను. భర్తను వధించిన భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషం వలన ఈమెకి జన్మన ఇట్టి వైధవ్యం కలిగింది. ఈమె పవిత్రమైన నీ వంశమున ఎలా జన్మించిందని నీవు సందేహం పడవచ్చును. దాని కారణము గలదు. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతం ఆచరించు వారితో కలిసి ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా ఈ వ్రతమును చూసినది. ఆ పుణ్యబలమున ఈమె పవిత్రమైన నీ వంశంనందు జన్మించినది. ఈ జన్మనందును స్వైరిణి అయి నీ శిష్యునితో అధర్మగా రమించెను. ఈ దోషం వలన ఈమె తన కర్మఫలము ఈ విధంగా అనుభవించుచున్నది. చేసిన కర్మను ఎవరైనను అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యకు పాల్పడి ఉండుట, ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుట విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసినా పోవును, ఆమె భర్త జీవించుటెట్లు అని పరిపరి విధముల ప్రార్థించెను. అప్పుడా యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపం పోవుటకు ఆమె మాంగల్యంను నిల్చుటకు నేనొక ఉపాయం చెప్పెదను, శ్రద్ధగా వినుము. మాఘమాసంన ప్రాతకాలంన స్నానము చేసి ఆ నదీ తీరంన ఇసుకతో గౌరీదేవిని చేసి షోడోపచారాలతో పూజలు చేయవలసి ఉండును. సుగవాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధంగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును, ఈమె పాపములు నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చీటలను తెచ్చి వానిలో చీర రవిక ఫలపుష్పాదులు పసుపు కుంకుమ మునగు సువాసినికి అలంకరించి దక్షిణ తాంబూలములతో ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించవలెను. ఆ సువాసినికి షడ్రూపేషమైన భోజనం పెట్టి గౌరవించవలెను. మాఘమాస
ప్రాతకాల స్నానం ఆచరించడం చేత పైన చెప్పిన వ్రతాచరణ చేయుట చేత ఈమెకు పాపక్షయం కలుగును. భర్త పునర్జీవుడై ఈమె మాంగల్యం నిలుచును. మాఘ స్నానం చేసిన విధవరాలు విష్ణులోకము చేరును. మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సుహాసిని తన మాంగల్యంను నిలుపుకొని చిరకాలం సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టివారైనను హరి అనుగ్రహం పొంది చిరకాలం సుఖించి పుణ్యలోకము పొందుదురు. ఈ విధంగా యోగి వివరించి తన దారిన పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతము భక్తి శ్రద్ధల్లో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠమునకు చేరును. కావున మాఘమాస ప్రాంతకాల స్నానం నదిలో కాని సరస్సులో గాని కాలువలో గాని చేసి శ్రీహరిని అర్చించవలెను. సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సర్వసుఖములు పొంది పరమున వైకుంఠవాసులగుదురు అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను సోదాహరంగా వివరించెను. స్వస్తి. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం, సూర్యారాధన, విష్ణు ఆరాధన ఎంతో పవిత్రమైనది. ఎంతటి పాపాన్నుంచైనా విముక్తి కలిగిస్తుందనే విషయాన్ని మాఘపురాణం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇలాంటి భక్తి సంబంధమైన మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే లక్ష్మణ్ మన ఊరి కథలు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.